నమస్తే. రవికిషోర్ మాన్కర్ మీతో ఎడ్+ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు కేంద్ర విద్యాలయ సంఘటనకు సంబంధించి 2024-25 సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించి పూర్తి వివరాలైతే మీకు ఈ వీడియోలో అందిస్తాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏజ్ కానివ్వండి, అర్హత ఏముండాలి, ఎలిజిబిలిటీ ఏముండాలి, అలాగే ఎలా అప్లై చేయాలి, ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, అలాగే గైడ్‌లైన్స్ ఎలా చూడాలి, ఇక్కడ అన్నీ కూడా మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అలాగే ఎలిజిబిలిటీ మీట్ అయినట్లయితే గనక మీరు అయితే ఈ స్కూల్‌లో తప్పకుండా అడ్మిషన్‌లు ఇప్పించే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో, మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో, ఇది మంచి పిల్లలకు మంచి భవిష్యత్తు కూడా ఇది అందించే దాంట్లో దోహదపడుతుంది కాబట్టి మీరు అందిస్తారని అనుకుంటున్నాను. సో, అయితే మీకు చాలా మంది ఉపయోగపడేలా అయితే ఈ వీడియో ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ఇంక ఇప్పటివరకు ఏవైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసినట్లయితే నేను చేసే ప్రతీది కూడా క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, అడ్మిషన్ నోటిఫికేషన్ కానివ్వండి, జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, ప్రతీది మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, మనం లేట్ చేయకుండా అయితే ఇక డీటెయిల్ వెళ్ళిపోతే మనకు ఈ 2024-25 సంవత్సరానికి అడ్మిషన్ గైడ్‌లైన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 కేటగిరీస్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి జనరల్ గైడ్‌లైన్స్, అలాగే స్పెషల్ ప్రొవిజన్స్, అడ్మిషన్ ప్రొసీజర్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే నేను ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. మనకి ఇక్కడ జనరల్ గైడ్‌లైన్స్‌లో అయితే ఇక్కడ కొన్ని డెఫినిషన్స్ ఇచ్చారు. అదంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ట్రాన్స్ఫరబుల్, నాన్ ట్రాన్స్ఫరబుల్ ఇలా బేసిక్ అయితే ఇచ్చారు. అలాగే ప్రయారిటీస్ ఇన్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రయారిటీస్ ఉన్నట్లయితే తప్పకుండా అడ్మిషన్ దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకు కేంద్ర విద్యాలయ అండర్ సివిల్ డిఫెన్స్ సెక్టర్ అని చెప్పేసి మనకు కేంద్ర విద్యాలయాలు కొన్ని విభాగాలు అయితే విభజించడం జరుగుతుంది. ఒకటి డిఫెన్స్ సెక్టర్, అలాగే సివిల్ సెక్టర్, మూడోది వచ్చేసి ప్రాజెక్ట్ సెక్టర్ అని చెప్పేసి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే అటానమస్ బాడీకి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫరబుల్ అండ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ వాళ్ళ క్యాండిడేట్స్ కూడా అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కేంద్ర విద్యాలయానికి సంబంధించి నెక్స్ట్ చెప్పాను కదా ప్రాజెక్ట్ సెక్టర్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని గైడ్‌లైన్స్ అయితే ప్రిఫరెన్సెస్ ఇస్తామని చెప్పేసి అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. సో, మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించి నిదానంగానే ఒకసారికైతే మీరు అప్లై చేసుకున్నట్లయితే చాలా మంచి స్కూల్‌లో అడ్మిషన్ దొరికినట్లయితే మంచి అవకాశం అండి ఇది. సో, దీన్ని ఉపయోగించాలని అనుకుంటున్నాను. ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. సో, ఇది గైడ్‌లైన్స్ చాలా పెద్దగా ఉంది. సో, నేను తక్కువ టైంలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మాత్రం సందేహపడకుండా నాకైతే కామెంట్ చేయండి. దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎలిజిబిలిటీ ఏజ్ ఫర్ అడ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లాస్ వైస్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అన్ని క్లాసులకైతే మీరు ఇక్కడ అడ్మిషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు అది చూపిస్తాను. ఎలిజిబిలిటీకి సంబంధించి మనకు ఏప్రిల్స్ అని చెప్పేసి ఈ టైం కల్లా మనకు ఆన్ ఏప్రిల్ 1 షుడ్ బి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా! కన్సిడర్ చేస్తామని చెప్పేసి డేట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మాక్సిమం ఏజ్ కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది చూడండి. క్లాస్ 1కి అయితే మనకు 6 ఇయర్స్ ఉండాలి. బట్ లెస్ దాన్ 8 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ చూసుకున్నట్లయితే 7 ఇయర్స్ బట్ 9 ఇయర్స్ లోపు ఉండాలి అంటున్నారు. అలాగే థర్డ్ ఇయర్‌కి అయితే 8 ఇయర్స్ బట్ 10 ఇయర్స్ లోపు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ క్లాస్‌కి అయితే 8 ఇయర్స్, 9 అలాగే 10 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫిఫ్త్ క్లాస్‌కి అయితే 9 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. సిక్స్త్ క్లాస్‌కి అయితే 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. 2 ఇయర్స్ గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూసుకున్నట్లయితే సెవెంత్ ఏజ్ చూసుకున్నట్లయితే 11-13, అలాగే ఎయిత్ క్లాస్ చూసుకున్నట్లయితే 12-14, నైన్త్ క్లాస్ చూసుకున్నట్లయితే 13-15, 10థ్ క్లాస్‌కి చూసుకున్నట్లయితే 14 బట్ లెస్ దాన్ 16 ఇయర్స్‌కి అయితే ఇట్లా ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా! సో, ఇది చాలా జాగ్రత్తగా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ క్లాస్ 1 ఇన్ ది సెషన్ 22-23 ప్రోగ్రెసివ్ చేంజ్ ఇన్ ది ఏజ్ లిమిట్ ఫర్ అని చెప్పేసి కొన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో, మీరు ఈ ఏజ్‌లో ఉన్నట్లయితే తప్పకుండా అయితే అప్లై చేయండి. అలాగే ఇక్కడ క్లాస్ స్ట్రెంగ్త్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా! ఒక్కో క్లాస్‌కి ఎంతెంత స్ట్రెంత్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్ టు 32 ఫ్రెష్ అడ్మిషన్స్ అని చెప్పేసి ప్రిన్సిపల్ అథారిటీ ఉంటుంది. అప్ టు 30th జూన్ వరకు అయితే ఇది జరుగుతుంది. అలాగే రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ఎక్సెప్ట్ క్లాస్ 11th అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతీది కూడా అయితే మనకు ఇవ్వడం జరిగింది. 30 డేస్ ఫ్రమ్ అని చెప్పేసి ఏదైతే డేట్ ఇచ్చారో దానికి సంబంధించి ఉంటుంది. అలాగే అప్ టు 40 ఫర్ క్లాస్ 1 అండ్ 45 ఫర్ ఆల్ అదర్ క్లాసెస్ అని. అంటే క్లాస్ 1కి వచ్చేసి ఒక క్లాస్‌లో అయితే సెక్షన్‌కి మనకు 40 క్యాండిడేట్స్ తీసుకుంటారు. సో, ఆ తర్వాత సెకండ్ క్లాస్ నుంచి మిగతా క్లాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే 45 ఒక క్లాస్‌కి అయితే స్ట్రెంత్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎనీ టైమ్ ఆఫ్ ఇయర్ అని చెప్పేసి అంటే ఇవి ఇక్కడ మారుతా ఉంటాయి. ఎందుకు ఇయర్‌లో ఇలా అవుతుంది అంటే ఇక్కడ ట్రాన్స్‌ఫర్స్ అవుతా ఉంటాయి. అటు నుంచి ఇటు రావడం, ఇటు నుంచి అటు వెళ్ళడం గాని అవుతాయి కాబట్టి సో, మనకు త్రూ ఔట్ ది ఇయర్‌లో అయితే వస్తూ ఉంటారు, పోతుంటారు కాబట్టి ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ అని చెప్పేసి రిజర్వేషన్ కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది చూడండి. 15% ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, అలాగే 7.5% సీట్స్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట. 27% సీట్స్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ క్లాసెస్‌కి. అలాగే షల్ బి రిజర్వ్డ్ ఫర్ ఆల్ ఫ్రెష్ అడ్మిషన్ ఇన్ ఆల్ కేంద్రీయ విద్యాలయాస్ అని చెప్పేసి ఇలా నాన్ క్రిమినల్‌కి సంబంధించి ఇలా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని చెప్పేసి ఉంది కదా!
సో ఎవరైతే మనకు స్పెషల్ నీడ్స్ కావాల్సిన అవసరం ఉంటాయో సో వాళ్ళకైతే ఇక్కడ కొన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ విత్ కేవీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ లోకల్ ట్రాన్స్ఫర్ టీసీ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేచ్చారు. పారా 5 అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరైతే అప్లై చేయండి. సో మీరైతే దగ్గర మీరు అయితే టీసీ దగ్గర పెట్టుకోవాలి. లోకల్ ట్రాన్స్ఫర్ టీసీ ఉంటుంది కదా, 5th క్లాస్‌కి సంబంధించి ఏదైనా కానీ నెక్స్ట్ క్లాస్‌కి మీరు ప్రమోట్ చేయాలనుకున్నట్టయితే మీ దగ్గర ఒక టీసీ ఉంటుంది కదా, అదైతే మీరు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. సో ఈ సీట్స్ అయితే కూడా అన్నీ ఫిల్ చేస్తారు. సో వాళ్ళకి ఉన్నట్టు ప్రకారంగా అయితే ఫ్రెష్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 10th అండ్ 12th అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, దీనికి సంబంధించి కూడా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. 2 సీట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్ క్లాస్ 10th ద చైల్డ్ మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ నాట్ లెస్ దాన్ 55% మార్క్స్ ఇన్ అగ్రిగేటింగ్ క్లాస్ 9th ఇక్కడ కొన్ని మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. 12th క్లాస్‌కి కూడా సేమ్ అంతే అండి. 55% మార్క్స్ ఇన్ 11th క్లాస్‌లో ఉన్నట్లయితే వాళ్ళని మేము అప్లై తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా కొన్ని బేసిక్ గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే మీరేం సందేహపడకండి, నాకైతే కామెంట్ చేయండి. నేను అన్ని కూడా ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు అడ్మిషన్ ఫర్ వేకెంట్ సీట్స్ అని చెప్పేసి ఏదైతే వీళ్ళు 30th జూన్ తర్వాత మళ్ళీ ఏదైతే వీళ్ళు ఆన్‌లైన్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అడ్మిషన్ ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకుంటారో అయితే ఇక్కడ అప్ టు 31st జూలై వరకైతే కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫిల్ కాకపోతే ఏ ఆప్షన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ బి చూసుకున్నట్లయితే స్పెషల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ ప్రొవిజన్స్ కూడా అన్ని ఇలా మనకు కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. రూల్స్ ప్రకారంగా మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు మెయిన్ జనరల్ గైడ్‌లైన్స్ చూడండి. నెక్స్ట్ అడ్మిషన్ ఆఫ్ వార్డ్స్ అండ్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ అదర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వీలైతే ఇవ్వడం జరిగింది. మనం జనరల్ గైడ్‌లైన్స్ డిస్కస్ చేసాం కదా, సో అవి ఇక్కడ ఉంటాయి మనకు. నెక్స్ట్ పార్ట్ సి చూసుకున్నట్లయితే ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు పబ్లిసిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని కూడా ఇక్కడ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ ఫార్మాట్ అంతా మీకు నేను చూపిస్తాను. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లికేషన్ ఫీ అయితే దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. సో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా అయితే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా అయితే మీకు చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరైతే అప్లై చేసేసుకోండి. అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫర్ క్లాస్ 1కి చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే ఇప్పుడు 6 ఇయర్స్ అని మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇది కావాలి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే ఇక్కడ వీళ్ళు అడిగారు కదా, సో అదే బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా అయితే ఇవే కావాలండి. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి రిటర్న్ టు ది పేరెంట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అంటే ఇవన్నీ కూడా ఏదైతే డాక్యుమెంట్ చెక్ చేస్తే తర్వాత మీకు అన్నీ తిరిగి ఇచ్చేస్తూ ఉంటున్నారు. అలాగే సర్టిఫికేట్ దట్ చైల్డ్ బిలాంగ్స్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ మామూలుగా బేసిక్ కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, క్లాస్ 1కి అప్లై చేయాలనుకున్నట్లయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, అలాగే క్యాస్ట్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ రైట్, ఇవన్నీ కూడా అయితే వాళ్ళకి అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హిఆర్సీ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ అని చెప్పేసినట్లయితే ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా, అది సో సర్జన్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా బేసిక్ సర్టిఫికేట్స్ అయితే అన్ని కూడా అక్కడ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో మీ యొక్క ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకొని వాళ్ళకైతే ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. రిజిస్ట్రేషన్ విల్ నాట్ కన్ఫర్ ఎ రైట్ టు అడ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని అంటే నోట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏవైతే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దానికి అనుగుణంగానే మనకు రిజిస్ట్రేషన్ చెప్పాలని చెప్పేసి ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మెథడ్ ఆఫ్ అడ్మిషన్ క్లాస్ 1 ఏ మెథడ్‌లో మనకు అడ్మిషన్ దొరుకుతుంది క్లాస్ 1లో అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇది ఉంది కదా, దానికి కింద అయితే మనకు 25% సీట్స్ అనేవి అక్కడ మనకు ఆర్టీ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15% రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ, ఇందాక ముందు మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ ఆ విధంగా అయితే ఇక్కడ వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. 27 ఫర్ ఓబీసీ ఇలా కేటగిరీ వైజ్ అయితే ఇలా ఇస్తారు. క్లాస్ 1కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి అది కూడా ఎలా చేస్తున్నారు, సీట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్టీ 25% అంటే 8 సీట్లు వాళ్ళకి రిజర్వ్ చేస్తారు. ఎస్సీ 15% అంటే 5 సీట్స్, ఎస్టీ 7.5% అంటే 2 సీట్స్, అలాగే ఓబీసీ 27% అంటే 8 సీట్స్. మొత్తం అయితే ఇలా అందరూ ఒకేలాగా ఉండేలాగైతే ఇలా సీట్స్ అయితే కేటగరైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ద సీక్వెన్స్ ఆఫ్ కొన్ని లైన్ ఇచ్చారు కదా, ఈ విధంగా అయితే వాళ్ళు తీస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ లాట్ అని చెప్పేసి 8 సీట్స్, 32 సీట్స్ ఇన్ క్లాస్ 1 పర్ సెక్షన్ ఆర్ టు బి ఫిల్డ్ యాజ్ పర్ ఆర్టీఈ అని చెప్పేసి ఇక్కడ 32 అంటే ఒక సెక్షన్‌కి 32 తీసుకున్నట్లయితే ఇలా ఈ సీట్స్ ప్రకారంగా అయితే మేము ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే సెకండ్ లాట్ చూసుకున్నట్లయితే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సెకండ్ లాట్‌లో వాళ్ళకైతే తీయడం జరుగుతుంది అంటున్నారు. అలాగే థర్డ్ లాటరీ సిస్టమ్‌లో అయితే మనకు తీయడం జరుగుతుంది. ఫస్ట్ మనకు అప్లికేషన్ వేసిన తర్వాత తర్వాత వాళ్ళు లాటరీ సిస్టమ్‌లో తీస్తారు. దాంట్లో వస్తే మనల్ని మళ్ళీ వెళ్ళేసి మనం డాక్యుమెంట్ అని వెరిఫికేషన్ చేపించుకొని మనం అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే మీకు అన్ని కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలా మొత్తంగా 4th స్లాట్, 5th స్లాట్స్ వైస్‌గా అయితే మనకు తీయడం జరుగుతుంది. ఇలా గైడ్‌లైన్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మీ డౌట్స్ అని కూడా కామెంట్ చేసినా దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. మెంబర్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు కన్వీనర్‌గా అయితే ప్రిన్సిపల్, అలాగే ఒక టీచర్ ఉంటారు, 2 పేరెంట్స్, అందులో ఒకటి లేడీ
పేరెంట్ అయితే ఉంటారు అని చెప్పేసి ఇక్కడ 1 లేడీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే వీఎంసీ మెంబర్ ఒకరుంటారు. దీంతో ఒక ప్యానెల్ అయితే ఉంటుంది. ఈ ప్యానెల్ ప్రకారంగా అయితే మనకు సెలక్షన్ అంటే అడ్మిషన్ లాట్స్ అయితే తీయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫీ అండ్ అదర్ కన్సెషన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు కదా! నో ఫీ అని చెప్పేసి ఇక్కడ ఎటువంటి ఫీ కూడా చార్జ్ చేయడం జరుగుతుంది. 2000 ఆర్‌టీ 2009 కింద. అలాగే తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీ అయితే ఉండదండి. దాని తర్వాత మరి కేటగిరీ వైస్ చూసుకున్నట్లయితే అప్ టు 8 ఆర్‌టీ 2009 కింద అయితే మనకి ఎటువంటి ఫీ అయితే వీళ్ళు చార్జ్ చేయడం అని చెప్పేసి అంటున్నారు. మెథడ్ ఆఫ్ అడ్మిషన్ ఫ్రమ్ క్లాస్ 2nd టు 8th క్లాస్. ఇప్పటిదాకా మనం ఫస్ట్ క్లాస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు 8th క్లాస్ 2nd నుంచి 8th క్లాస్ వరకు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రిస్క్రైబ్ అయింది. టేబుల్ గివెన్ పార్టీ అని చెప్పేసి పారా 5 ప్రకారంగా అయితే వాళ్ళు మేము తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. 9th అడ్మిషన్ టెస్ట్ షల్ బి కండక్టెడ్. అంటే ఒక అడ్మిషన్ టెస్ట్ అయితే వీళ్ళకి పెడతారు. ఆ అడ్మిషన్ టెస్ట్‌లో సెలెక్ట్ అయితే గనక వీళ్ళు మళ్ళీ 9th క్లాస్‌ని అయితే వీళ్ళని తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇలా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. మీరు దానికి సంబంధించి మరి ఏమేమి ఉంటాయి అని చెప్పేసి చూసుకున్నట్టయితే అడ్మిషన్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఇన్ ది సబ్జెక్ట్స్ అని చెప్పేసి హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ అండ్ సైన్స్. సో ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ చేస్తానండి. సో మీ పిల్లలకి హిందీ కష్టం అవుతున్నట్లయితే ఎందుకంటే కేంద్ర విద్యాలయంలో ఓన్లీ హిందీ మీడియంలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్, హిందీ మీడియంలలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో హిందీ అర్థం కాకపోవడం ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి మీకు ఇటువంటి ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కావాలన్నట్లయితే మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే మీ యొక్క రిక్వెస్ట్‌ని నేను కన్సిడర్ చేసేసి మీ పిల్లలకైతే హిందీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. సో మీరు అక్కడ కింద మీరు కేంద్ర విద్యాలయం అయితే సీబీఎస్‌ఈ సిలబస్ కాబట్టి సీబీఎస్‌ఈ సిలబస్‌ని పెట్టండి. ఎవరైతే ఇది స్టేట్ సిలబస్ వాళ్ళు చదువుతున్న పిల్లలు పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కింద మీరు స్టేట్ సిలబస్ అని చెప్పేసి పెట్టినట్లయితే దానికి సంబంధించి కూడా అయితే మనం క్లాసెస్ కూడా చేద్దాం. సో వాళ్ళకి ఒక హెల్ప్ చేసేసి వాళ్ళలో హిందీ అనేటువంటిది భయం అయినటువంటి సబ్జెక్ట్ కాదు. ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక పాజిటివ్‌నెస్ నింపాలనేది నా ఉద్దేశ్యం అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మెథడ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 11 సేమ్ ఇది కూడా ఒక టెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికొచ్చేసి మాక్సిమం 40 స్ట్రెంత్ అయితే ఉంటుంది ఒక క్లాస్‌కి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా సంబంధించి సేమ్ అదే ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రకారంగా అయితే వీళ్ళు మనం తీసుకుంటామని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అయితే క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతీది దీంట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సీట్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి సో ఇలా ప్రతీది అబ్జర్వ్ చేసేసి మనకి తీసుకుంటారు. ఇది మనకు అడ్మిషన్‌కి సంబంధించి నోటీసు వెలువడినటువంటి ఏదైతే ఉందో 24, 25 సంవత్సరానికైతే మనకు నోటీస్ అయితే వచ్చింది కదా! సో దానికి సంబంధించి మీకు ఇప్పుడు ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో, ఆ ఫస్ట్ ఈ డేట్స్ కూడా చూసేద్దాం. తర్వాత మనం అవన్నీ కూడా చూసేద్దాం. ఇప్పటిదాకా మనం జనరల్ గైడ్‌లైన్స్ చూసాం కదా! కేంద్రీయ విద్యాలయకు సంబంధించి ఏమేం కావాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక నోటీస్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. మనం ఇది ఆన్‌లైన్‌లో మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి వెబ్‌సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా అయితే మీరు డైరెక్ట్‌గా వెళ్ళేసి అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఇక్కడ టైమ్ ఇచ్చారు చూడండి. 1 ఏప్రిల్ 2024 నుంచి 15th ఏప్రిల్ 2024 సాయంత్రం అంటే మండే సాయంత్రం వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏజ్ అడ్మిషన్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా! సో, 31/3/2024 నాటికైతే ఫస్ట్ క్లాస్‌కైతే 6 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫర్ ఫస్ట్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 2nd అండ్ అబోవ్ విల్ బి స్టార్టెడ్ అండ్ వీళ్ళకి కూడా కొంచెం డేట్ సెపరేట్‌గా ఇచ్చారు. అయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2024 నుంచి 8 AM స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 10th ఏప్రిల్‌కి లాస్ట్ డేట్. ఎవరికండి అంటే సెకండ్ క్లాస్ నుంచి ఎవరైతే అబోవ్ క్లాసెస్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఈ డేట్ లోపల అయితే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా గైడ్‌లైన్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి అయితే మీరు చూసేసుకోవచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ ఫర్ ప్లస్ క్లాస్ 2 అండ్ అబోవ్ క్లాసెస్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఇఫ్ వేకెన్సీ ఎగ్జిస్ట్ ఇన్ ది కన్సర్న్డ్ కేవీ. అంటే ఇది ఒకవేళ అక్కడ సీట్లు ఉంటే గనకనే మనకు అడ్మిషన్స్ ఇస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా అయితే కాదని చెప్పేసి చెప్తున్నారు. అడ్మిషన్ విల్ నాట్ బి గ్రాంటెడ్ ఇఫ్ రాంగ్ సంథింగ్ ఏదైనా తప్పులు ఉన్నట్టయితే మనకు అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే కాంటాక్ట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఇలా బేసిక్ డీటెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు అడ్మిషన్‌కి సంబంధించి నోటీస్ అయితే సో, ఇప్పుడు మనకు చూపిస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ అని చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో అడ్మిషన్ నోటిఫికేషన్‌కి అయితే షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 24, 25 దానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి 4th వీక్ ఆఫ్ మార్చ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి 1 ఏప్రిల్ నుంచి మనకు 10 AM అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే 15th ఏప్రిల్ 2024 ఫస్ట్ క్లాస్ 1కి అయితే ఇదిను కదా! సో, ఇంతకుముందు మనం అనుకున్న సెకండ్ క్లాస్ నుంచి అదే 8th క్లాస్ వరకైతే అబోవ్ క్లాసెస్‌కి సెకండ్ క్లాసెస్ నుంచి అబోవ్ క్లాసెస్‌కి వేకెన్సీస్ ఉన్నట్లయితే మీరు 1 ఏప్రిల్ నుంచి 10th ఏప్రిల్ వరకైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మరి వచ్చిందా లేదా అనేది ఒక లిస్ట్ అనేది తయారు చేస్తారు వాళ్ళు. ఆ లిస్ట్ ఎప్పుడు డిస్‌ప్లే చేస్తారు అని చెప్పి చూస్తున్నట్టయితే ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ విల్ బి ఆన్ 19th ఏప్రిల్. సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ తీస్తాం ఎప్పుడు అంటే 29th ఏప్రిల్‌కి అయితే సెకండ్ లిస్ట్ తీస్తామని చెప్పేసి అంటున్నారు. ఇఫ్ సీట్స్ రిమైన్ వేకెంట్ ఆ తర్వాత కూడా ఇంకా ఏమైనా సీట్లు ఫిల్ అవ్వలేదనుకోండి, ఆ తర్వాత మళ్ళీ థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది తీస్తారు. అది వచ్చేసి 8th మే 2024 అయితే తీయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా వేకెంట్ ఉన్నట్లయితే మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అది నోటిఫికేషన్ మనకు 7th మే 2024 నుంచి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు. అలాగే 8th మే 2024 నుంచి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దానికి కూడా టైం అనేది ఇవ్వడం జరిగింది. 15 మే 2024 వరకైతే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లిస్ట్ అయితే మళ్ళీ 22 మే 2024 అయితే మళ్ళీ ఇస్తాము. అనగా
అని చెప్పేసి 27/5/2024 వరకైతే ఈ ఏదైతే ఉందో డిస్‌ప్లే ఆఫ్ లిస్ట్ అనేది చేస్తారు. ఈ లిస్ట్ ప్రకారంగా అయితే మనకు అడ్మిషన్స్ అయితే జరగడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ హిందీలో అయితే అదే ఫార్మాట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ సెకండ్ అండ్ ఆన్వర్డ్స్ అబోవ్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే సో ఇక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 15/4/2024 అయితే మనకు ప్రొవిజనల్ లిస్ట్ డిక్లరేషన్ చేస్తారనమాట. సో చేసిన తర్వాత 16/4 నుంచి 29/4 వరకైతే మనం ఏదైతే ఉందో అడ్మిషన్స్ అనేది క్లాస్ 2లో అయితే తీసుకుంటారు. దాని తర్వాత ఇంకా ఏవైనా ఉన్నట్లయితే లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ ఫర్ ఆల్ క్లాసెస్ చూసుకున్నట్లయితే 29 జూన్ 2024 వరకైతే మీరు అప్పుడు మనం అడ్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫర్ కేవీ స్టూడెంట్స్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఎవరైతే క్లాస్ 11థ్‌లో అనమాట ఇది. 11థ్‌లో ఎవరైతే ఉన్నారో వితిన్ 10 డేస్ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10థ్ రిజల్ట్ ఎవరైతే మీ 10థ్ క్లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన 10 రోజుల లోపల అయితే వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్లాస్ 11థ్ కోసం చూసుకున్నట్లయితే అడ్మిషన్ లింక్ సంబంధించి కేవీ స్టూడెంట్‌కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వితిన్ 20 డేస్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10థ్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరైతే వెళ్లి అయితే అక్కడ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆఫ్టర్ ది అడ్మిషన్ ఆఫ్ కేవీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 11థ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇక్కడ మరి మీరు చూసుకున్నట్లయితే 30 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10థ్ రిజల్ట్స్ బై సీబీఎస్. సీబీఎస్ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి 30 డేస్ లోపల అయితే క్లాస్ 11థ్‌కి అయితే అడ్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసాము. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా మీరు కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి. సో మీరైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ విజిట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నేను లింక్ ఇచ్చాను కదా! ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యంగానే వెబ్‌సైట్ ఓవర్‌వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ అని ఉంది. అలాగే చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. థర్డ్ చూసుకున్నట్లయితే ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏముంది క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ తీసేసుకోండి. లేదు హిందీ కూడా చేస్తా అంటే పర్లేదు. అది కూడా చేసేయచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేర్‌ఫుల్‌గా చదివిన తర్వాత మీరు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ మీరు టిక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ టిక్ పెట్టండి. ఇక్కడ ఏందంటే ఐ హావ్ గాన్ త్రూ ఆల్ సెక్షన్స్ అని చెప్పేసి ఉంది కదా! సో అక్కడ జస్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు రీడైరెక్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ దగ్గర. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి అన్నీ క్లియర్‌గా అయితే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, మిడిల్ నేమ్ ఆఫ్ చైల్డ్, లాస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క చైల్డ్ మరి డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. యెస్ అయితే యెస్, నో అయితే నో అని పెట్టేసేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ఒక ఆప్షన్ అడుగుతున్నారు. మరి ఇక్కడ చూజ్ అని ఉంది కదా! సో ఇక్కడ ఏందంటే మీరు ఒకవేళ గనక ఆల్రెడీ కేంద్ర విద్యాలయంలో వర్క్ చేస్తున్నట్లయితే వర్కింగ్ పేరెంట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. లేదంటే ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయగానే ఇలా కనిపిస్తుంది. మీరు జస్ట్ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి క్లిక్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ ఇదే ఉంటారు. లేదు ఎవరైనా వర్కింగ్ కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను రెగ్యులర్‌గా టీచర్‌గా అని చెప్పినట్లయితే వాళ్ళైతే ఈ ఆప్షన్‌ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత అయితే ఇక్కడ మీరు కింద మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఇచ్చారో అది కింద ఎంటర్ చేసేసిన తర్వాత మీరు రిజిస్టర్ అని చెప్పేసినట్లయితే మీకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అవ్వగానే మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడితో మీరు అప్లికేషన్ వేయడం అనేది ఇంకా అయిపోలేదు. ఇంకా పెండింగ్ ఉందన్నమాట. జస్ట్ రిజిస్టర్ చేశారు. మరి ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ వేయాలి అంటే ఏం చేయాలి? ఎలా వెళ్ళాలి అన్నట్లయితే మీరు రైట్ సైడ్‌లో ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి చూడండి. హోము, అలాగే హెల్ప్ డెస్క్, ఎఫ్ఏక్యూస్, రిజిస్టర్, లాగిన్, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి అలాగే ప్రింట్ కొన్ని ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయి కదా! ఆ ఫార్మాట్స్ ఇక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు కదా! సో చెక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు చూసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు జస్ట్ లాగిన్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసేయండి. లాగిన్ మీద క్లిక్ చేయంగానే మనకు మళ్ళీ ఇలా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఒక లాగిన్ కోడ్ అనేది వచ్చి ఉంటుంది కదా! ఆ లాగిన్ కోడ్ అనేది ఇక్కడ ఏసిన తర్వాత ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింటారో చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చేసిన తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత కింద ఇలా మీరు రాంగానే ఇక్కడ క్యాప్చా ఉంది. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు లాగిన్ అన్నట్లయితే గనక మీ యొక్క అప్లికేషన్ అనేది మళ్ళీ అక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అడుగుతారు. సో ఏదైతే మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారో అడ్మిషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించి మీకేమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అయితే మీరు అడగొచ్చు. దీనికి తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అయింటే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మందికి ఈ ఛానెల్‌కి ఫస్ట్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ అప్పుడైతే వస్తుందండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.